ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. అవును, ఇంతకీ మీ కో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా? మీ ఎమ్మెల్యేలతో ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన, ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి. అసలు ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది, బాగానే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా. మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ, మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా, అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దమ్. అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు. సో మీ ద్వారా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. సీఎం గారు బిజీగా ఆయన సినిమాలు మా అయితే ఒక 5 నిమిషాలు చూస్తారేమో. ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా, సినిమా చూస్తున్నట్టు అనుకుంటారు. హలో, జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ఫ్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు. ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి, ఎలాంటి చేంజ్ మీరు గమనించారంటే? అలాగే అంటే నేను జానీ నిన్న కూడా చెప్పాను. అంటే నాకు ఏమనిపించిందంటే, ఒక సినిమా తీసేటప్పుడు చాలా నలుగుతూ ఉండే. నేను చెప్పేది సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు, ప్రతి ఒక్కటి ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు, యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం. సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. దానికి నేను ఒక చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉండి, నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి, ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానీ అనే సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక 5 రోజులు 10 రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది, ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా ఇంటి మీదకి వచ్చేసారు. మాకు డబ్బులు రావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తామండి. నా క్వశ్చన్ ఏముందంటే, మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా, ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ. సో నేను కంప్లైంట్ చేయట్లా. అంటే నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ టైము నాకు చాలా ఒక కాలం మాకు చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది గుర్తొచ్చింది. నేను ఆ రోజు మొత్తం నా రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఇచ్చేసాను. నాకేమనిపించిందంటే, ఒంటరితనం అనిపించాను. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో, సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తా ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, సినిమా చేసాం, బాగలేదు, ఆడలేదు అంతే. కానీ దానికి ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మొక్కలు పెట్టుకున్నారండి. అందరూ డీలా అయిపోయి, ఓకే నష్టపోతే ఎంత నష్టపోయింది చూద్దామని చెప్పి ఫైనల్ నేను ఏం చేయగలిగింది, బాబు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఇది, నాకు రూపాయి అవుతూ తీసుకోండి అని చెప్పి నేను ఇంకో 15 లక్షలు అప్పు నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇంకో వాళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది. ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, పాలిటిక్స్లో హెల్ప్ చేసింది. నేను 2019లో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది. నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు, ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్. అది నాకు బాగా బలం ఇచ్చి, నిన్న ఒక నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు, కానీ రత్నం గారు లాంటి వ్యక్తి, ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి, అంచెలంచెలుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈ రోజున సినిమా రిలీజులకి ఇబ్బంది పడుతూ ఉంటే నాకు అనిపించింది, చాలా బాధేస్తుంది. ఇది నాకు అందుకే నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలనేది నిర్ణయించుకున్నాను. సో నాకు అందుకు అనిపించింది అన్నమాట. అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇంత ఫీబుల్గా ఉంటారు. అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్టాలి, ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది. సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి. అందుకని దట్స్ రీజన్ వై ఐ కోట్. అందుకని క్లైమాక్స్ ప్రత్యేకించి నేను ఎందుకు చెప్పానంటే, అప్పుడు నేను కొన్నిసార్లు నేను బుల్డోజ్ చేసుకుని వెళ్ళాల్సింది, కొన్నిసార్లు రైట్ నిర్ణయం మన మనసుకు తెలుస్తుంది యాజ్ అ ఫిల్మ్ మేకర్గా. కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు, నేను అసలు ఎప్పుడు పక్కన వాళ్ళ మాటలు విన్నాను. కానీ ఈ ఫిల్మ్కి వచ్చేటప్పటికి ఈసారి ప్రత్యేకించి ఎట్టి పరిస్థితుల్లో నేను పాలిటిక్స్లో ఉన్నాను,
సినిమాలు బాగా చేయడేమో అన్న సందేహం ఎక్కువ మందికి ఉంటుందని చెప్పి ప్రత్యేకించి శ్రద్ధ పెట్టి చేశాను. సో క్లైమాక్స్ కూడా ఎందుకు చేశానంటే, నేను చాలా సంవత్సరాలు అయిపోయింది యాక్షన్ కొరియోగ్రఫీ చేసి, రియల్ లైఫ్లో వీళ్ళతో గొడవలు పడుతున్నాను, సినిమాలోనే యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను. సో ప్రత్యేకించి ఆ పర్టికులర్ ఎపిసోడ్ ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్. చిన్నప్పుడు ఎప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, హిందూగా బతకాలంటే జిజియాపుని కట్టాలి. సో ఆ బాధ ఏదో ఉండిపోయినట్టుంది ఎక్కడో. సో అది ఆ వెంటౌట్ తీసుకున్న అవకాశం దొరికింది, ఐ యూజ్డ్ ఇట్ అంతే. సార్ మనం చూసుకున్నట్లయితే లేదు తీసుకుని సార్ అన్నీ బాగుంటే తీసుకుంటాను. మనం ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే నిర్మాతలకి కొంతమందికి మాత్రమే థియేటర్లు ఉండిపోయినాయి, వేరే వాళ్ళ సినిమాలకి ఇబ్బంది పడుతున్నారంటూ కూడా కొంత కాంట్రవర్సీ వచ్చినటువంటి పరిస్థితి సినిమా పరిశ్రమ విషయంలో. అదే రేట్ల విషయంలో కావచ్చు, థియేటర్స్ దాని విషయంలో. మీకు కూడా అలాంటిది అంటే థియేటర్స్ సరిగ్గా లభించకపోవడం, కొంత నిర్మాతలు ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందా గతంలో లాగా? అది ఎప్పుడు అలా పెడతారని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే థియేటర్స్కి ఫీడింగ్ కావాలి, బేసిక్ సైన్స్, అది ఎవరు అలా చేస్తారు నేను అనుకోను. కానీ ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితులు వస్తూ ఉంటాయి, అది పెద్ద మనసు వదిలేయటం అంతా. సార్ ఇప్పుడు నేను ఎప్పుడు అనలేదు ఆ మాట. నేను అన్నారా, రాశారా? ఓకే, వెల్కమ్. సో థ్యాంక్ యూ సార్. మ్యామ్, దిస్ మూవీ is going to be? What do you think? This movie is going to be inspiring by your role? అంటే ఇన్స్పైరింగ్ ఇవన్నీ నేను చెప్పలేను, కానీ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్. వన్స్ యూ గెట్ ఇన్ టు స్క్రీన్, ఇట్ విల్ ఎంటర్టైన్ యూ, ఇట్ విల్ హోల్డ్ ఆన్ టు యూ, అండ్ it will, by the time you come out of theatre, you'll feel good about the film. That's what I felt. Maybe I hope the experience will be the same to everybody. Yes sir. Part 2 20% shooting chesam. We had done 20 to 30%. వచ్చే డబ్బుల్ని బట్టి, నాకు దొరికే టైంని బట్టి, కుదిరితే భగవంతుడి ఆశీస్సులు అన్నీ కుదిరి. సార్ ఏంటి సార్, చిత్ర పరిశ్రమ ఎక్కడున్నా అది ఉన్నది. ఆల్రెడీ ఏపీకి రావాల్సిన కొత్తగా అవసరం లేదు, కానీ ఏపీలో డెవలప్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్లో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత హైదరాబాద్లో ఉండొచ్చు, కొంత కొంత మంగళగిరి లేదా మనకున్న ప్రాంతాల్లో కావచ్చు. ఇట్ డిపెండ్స్, పరిస్థితులు ఎక్కడ బాగుంటాయండి, దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయాలి. ఫిల్మ్ మేకింగ్ స్కూల్స్ చాలా డెవలప్ చేయాలి.